అండి నమస్తే, మై నేమ్ శ్రీనివాస్ సార్. ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదండి, కొంచెం నాకు ఖాళీ లేక వీడియోస్ తీస్తలేదండి. సార్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సార్, సార్ మీది నెంబర్ ఇవ్వండి అని చెప్పి. సార్ నెంబర్ ఇస్తే యూట్యూబ్లో ఏమైనా ఉందా సార్? పనికొచ్చే విషయాలు కొన్ని ఉంటాయి, పనికిరాని విషయాలు ఎక్కువ ఉంటాయండి. అలాంటప్పుడు ఏమని నెంబర్ ఇస్తాను సార్? ఇంకొకటి, ఒక అబ్బాయి కొంచెం ఏమని కొంచెం వేసుకుంటున్నారండి. చెప్పాలంటే వేసుకుంటాడు మనోడు, నీకెందుకురా వేరే వాళ్ళ కోసం, నీకెందుకు వాళ్ళ కోసం నీకెందుకు అని చెప్తున్నాడు. ఎవరో ఈ సెకండ్ హ్యాండ్లో సీట్స్ కోసం అని చెప్పి ఒక అబ్బాయి అడిగారండి మనల్ని. ఏమన్నారంటే సెకండ్ హ్యాండ్లో సీట్స్ కావాలి మనకి, సెకండ్ హ్యాండ్లో సీట్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతాయి అని అడిగారండి. అడిగితే రీసెంట్గా ఫామ్స్ పెట్టి ఎత్తేసిన ఫామ్స్ వీడియోస్ ఎక్కువగా మనకి మార్కెటింగ్ సేల్ వీడియోస్ అలీక్ ఖాన్ గారు దాంట్లో ఉంటాయండి. మన అలీక్ ఖాన్ గారితో ఒకసారి మీరు ఆ ఛానల్ విజిట్ చేస్తే మీకు ఆ లైన్లో ఉంటాయి సార్ వీడియోస్ అని చెప్పడం జరిగిందండి. చెప్తే నీకు వాళ్ళ కోసం నీకెందుకు రాదు ఇది అని చెప్పి మనోడు కొంచెం మాట్లాడుతున్నాడు. సరే, నేను నీకంటే కూడా 1000 రెట్లు బలంగా చెప్పగలనమ్మా. నువ్వు ఏ విషయాన్ని అడుగు చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్నే మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నా వీడియోస్ చూడడమా చూడకపోవడమా లేకపోతే వెళ్ళిపోవడం అనేది నీ ఇష్టం, ఓకేనమ్మా? నీ కోసం అని చెప్పి నా సొంత అభిప్రాయాన్ని ఏం మార్చుకోలేను కదా. ఇప్పుడు మీకు ఏం చెప్పాలి, నేను నా ఫామ్లో నాకు జరిగిన విషయాన్ని మాత్రమే నేను చెప్తున్నా. ఇప్పుడు అంటే ఒకవేళ డబ్బులు రాకపోయినా కూడా డబ్బులు వస్తున్నాయని చెప్పి చెప్పాలా? ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా సరే డబ్బులు వచ్చేలా ఉంటే 1కి 1000 మంది పెడతారండి. ఇప్పుడు చాలామంది NLM స్కీమ్స్ వస్తున్నాయి, పెడుతున్నారు, అది వేరే విషయం లేండి. ఇప్పుడు లోన్ వస్తుంది, లోన్ వచ్చిన డబ్బులతోటి ఫామ్ పెట్టడం అనేది అది నార్మల్గా పెట్టుకుంటారు, జరుగుతుంటుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వచ్చే లోన్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, పెట్టుకుంటున్నారు. అవే లోన్స్ సగం మంది చాలా వరకు 100లో ఒక 90% ఎత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు కావాలని అనుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి, తప్పేముంది. మీకు చాలా ఛానల్స్లో పెడుతున్నారు కదా, ఎత్తేసిన సెట్లు ఇవన్నీ వీడియోస్ పెడుతున్నారు కదండి, చూసుకోవడమే, ఏముంది, తప్పేముంది. దానికి మీరు నాకు తెలిసిందే నేను చెప్తే దాన్ని మీరు ఏదో బాధపడిపోయి ఇంకోటి ఏమండి. ఇంకొక మాట అడిగారు మీరు, మామూలుగా 50 గొర్రెలు ఉంటే ఒక ఫ్యామిలీని పెంచవా అని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరి కోసం చెప్తున్నాను? ఇప్పుడు 50 గొర్రెలు కాదండి, 20 గొర్రెలు ఉంటే ఫ్యామిలీని పెంచుతాయి. 20 గొర్రెలు తిప్పుకునే వాళ్ళు కులవృత్తిగా యాదవ్స్ చేస్తున్నారండి చాలా వరకు. కుర్మ వాళ్ళు, తెలంగాణలో అయితే కుర్మ, కొంతమంది యాదవ్స్, ఈ 2 రకాలు చేస్తూ ఉంటారండి. కొంతమంది బోయలు చేస్తుంటారు. ఆంధ్రాలో అయితేనేమో చాలా వరకు యాదవ్సే చేస్తున్నారు నాకు తెలిసి. ఏమండి, ఇప్పుడు 50 గొర్రెలు ఉంటే ఒక ఫ్యామిలీని పెంచమని అడుగుతున్నారు. 50 గొర్రెలు ఉంటే ఫ్యామిలీని పెంచకపోవడం ఏంటండి? మామూలుగా 20 గొర్రెలు ఉన్నా పెంచుతాయి. ఇప్పుడు ఊర్లోని రోడ్లు ఏమిటో తిప్పి మేపుతలేదా? పెంచుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఎవరి కోసం చెప్పాను? మనలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మనం బయట తిప్పి ఇప్పుడు 2.5 నుంచి 3 లక్షల శాలరీ సార్ బయట తిప్పే ఒక వ్యక్తికి జీతం. ఇప్పుడు మనం 3 లక్షలు పోయిందని చెప్పి ఒక మంచి వ్యక్తిని పెట్టుకున్నామండి. నెలకు వచ్చి 5 రోజులు సెలవులు సార్. ఆ వ్యక్తి ఈ 5 రోజులు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే 5 రోజులు మీరు కాస్తారా? ఇదే నేను చెప్తున్నా. మీరు ఏమండి, మీరు ఫార్మింగ్లోకి రావాలా వద్దు అనేది మీ సొంత ఒపీనియన్ సార్. అది మీరు రావచ్చు, రాకపోవచ్చు. దానికి మీరు నన్నో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరినో మీరు అనాల్సిన అవసరం లేదు. అనడం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకు అనంటే, ఏమండి, 20 గొర్రెలు మేపుకున్నా సంవత్సరానికి 1,50,000 ఈజీగా వస్తాయండి. ఏది సంవత్సరం అంతా దాన్ని కర్ర పట్టుకొని తిప్పికెళ్ళి మేపేవాళ్ళు. ఇప్పుడు నాలంటోడో లేకపోతే ఇంకొకళ్ళు 20-10 మేపరు కదండి. మేపడం వస్తే స్టార్టింగ్ కొంత అనుభవం వచ్చేదాకా ఒక 40-50 మేపుతారు. అనుభవం వచ్చిన తర్వాత 100కో 200కో కొంచెం పెద్ద మొత్తంలోనే పెడతారు. ఏమండి, మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టిన వీడియో వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా, లేకపోతే నేను ఛానల్ పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? మీరు దీన్ని అర్థం చేసుకోకుండా మీ ఇష్టానికి ఏదో తొక్కలే అని చెప్పి పెడుతున్నారు కదా. ఏమండి, మీకు ఇష్టం ఉంటే మీరు చూడొచ్చు, కష్టమైతే మానేయండి. నా సొంత ఒపీనియన్ మీకోసం ఎందుకు మార్చుకుంటాను? నేను నిజమైతేనే పెడతానండి. మీరు ఊరికి వచ్చేసి ఫార్మింగ్లోకి వచ్చి 20 లక్షలు పెట్టేసి వర్కర్ లేడు, లేదంటే 10 లక్షలు పెట్టేసి మాలాగా స్టాల్ ఫీడింగ్ చేయాలి అని చెప్పి వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే నేను చేస్తున్నానండి. అంటే ఎవరైనా చేసుకోవచ్చా చేయకూడదా అని అంటే చేసుకోండి. అది మీరు పెట్టుకోగలిగిన అమౌంట్ మీరు మెయింటెనెన్స్ చేసుకోగలుగుతాం అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు 20 గొర్రెలు 30 గొర్రెలు 50 గొర్రెలు పెట్టుకుంటే ఫ్యామిలీని పెంచుతాయంటే పెంచుతాయి సార్. ఎందుకు పెంచవు? ఇప్పుడు నాలంటోడు 20, 30, 50 పెట్టాడు అనుకోండి, అనుభవం వచ్చిన తర్వాత పెడతారు. అనుభవం రాకుండా పెట్టరు కదా. పెట్టినప్పుడు ఏమవుతుంది?
ఇవన్నీ కూడా భరాయించాల్సి వస్తుంది. ఇప్పుడు షెడ్లు అయితేనే ఇంకోటి అయితేనే ఒక యానిమల్ని మనం షెడ్లు పెట్టి పెంచడం అంటే అంత ఏదో తూతూ మంత్రం అయితే బతికేవు కదా. ఎందుకండి ఏదైనా నిజం చెప్పాలని అనుకుంటే 100 మంది దొబ్బుతున్నారు పట్టుకొని. అంటే నిజం చెప్పొద్దా? సరే 50 గొర్రెలు పెట్టుకోండి, 10 లక్షలు వస్తాయి సంవత్సరానికి, బాగుందా? అలాగే అనుకోండి. మరి అలా ఎందుకు చెప్పలేకపోతున్నాం? రావు కాబట్టి చెప్తలేదు. ఇప్పుడు ఏదైనా సరేనండి, మనకి ఎవరైనా డబ్బుల కోసమే వస్తాం ఈ ఫీల్డ్లోకి, ఊరికినైతే రాము కదా సార్. మనకి డబ్బులు కావాలి, డబ్బుల కోసమేనే కదా. ఇప్పుడు ఒక నెలకి 20,000కి 15,000కి 10,000 కూడా చాలా రకాల ఫీల్డ్లు ఉన్నాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పని చేసుకొని బతుకుతున్నారు. నాలంటోడు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరికైనా డబ్బులే కదండి కావాలి. అల్టిమేట్ మనం ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దీని మీద మనం పెట్టినప్పుడు తిరిగి మనం తీసుకోగలిగినప్పుడే కదండి మనకి ఒక కాన్ఫిడెంట్ ఇంకోటి వస్తుంది. డబ్బులు రావని చెప్తలేదండి, టైం పడుతుంది, చాలా టైం పడుతుందండి. ఉత్తునే ఈరోజు పెట్టేసి రేపు లేకపోతే ఎల్లుండు 1 ఇయర్కో 2 ఇయర్స్కో అయితే రావు డబ్బులు. 2 ఇయర్స్కో 1 ఇయర్కో రావాలంటే మీరు మినిమం రావడమే ఒక 120 యానిమల్స్తో రావాలి. సార్ ఏ ఫీల్డ్లోనైనా డబ్బులు వస్తాయండి. మనం రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ఒక పెద్ద అడ్డుగోడ నిలబడుతుంది. ఆ అడ్డుగోడను బద్దలు కొట్టినప్పుడు మాత్రమే మనం అనేది బద్దలు కొట్టి దాంట్లో ముందుకు వెళ్ళాలి, అంతే. అంతకుమించి ఊరికినే డబ్బులు అయితే వచ్చేవి. దీన్ని అర్థం చేసుకోండి. నేనేదో చెప్పాను, మీరేదో కామెంట్ పెట్టారు అని కాదండి. నేను మీ మీద ఏమీ బాధపడతలేదు. ఏమండి మీరు చూడడం వల్ల చూడకపోవడం వల్ల నేను ఫుల్ టైం దీంట్లోనే ఉండేవాడిని కాదు. నాకు ఫుల్ టైం బిజినెస్ ఉంది, ఓకేనండి. నా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటున్నాను అంతే. నా ఫ్యూచర్ ప్లానింగ్ నేను ఫార్మింగ్లో రావాలి, ఏదో ఒక 200-300 యానిమల్స్ మెయింటైన్ చేయాలి. నాకు మ్యాన్ పవర్ ఉంది, సబ్జెక్ట్ వచ్చింది, నాలెడ్జ్ కూడా తెలిసింది, ట్రై చేస్తున్నాం అంతే. దీనికి ఏదో మీరు 50 గొర్రెలు ఉంటాయి ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరు పెద్ద వాళ్ళ కోసం చెప్తున్నారు, మా కోసం చెప్తలేదు అని అంటే ఏమండి, నేను చేసిన ఫార్మింగ్ కోసమే నేను చెప్పగలుగుతాను. రోడ్డు మీద తిప్పి మేపే వాళ్ళ కోసం నేనేం చెప్పలేను కదా. 20 గొర్రెలు మేపుకున్నా డబ్బులు వస్తాయి, 50 గొర్రెల దాకా ఎందుకు, 20 మేపినా కూడా డబ్బులు వస్తాయి. ఏమండి ఓకేనా మీకు? ఇంకొక ఆయన ఏమండి మంత్లీ 8 కిలో 10 కిలో అనేది ఫేకు, రెండోది వచ్చి 70-80 లక్షలు ఫేకు. సార్ మీకు నేను క్లియర్గా పెట్టాను కదా, మీరు రండి, నేను ఫామ్ దగ్గర తీసుకెళ్తా, ఒక పెన్ను బుక్ తీసుకొచ్చి రాసేస్తా, అమౌంట్ అయిందో లేదో చూసేయండి, రాసుకోండి మొత్తం. అమౌంట్ పిచ్చిగా అయిపోతుంది సార్. కావాలంటే ఇప్పుడే మీరు ట్రై చేసుకోండి. ఒక 200 యానిమల్స్ పెట్టే షెడ్ 100 అడుగులు బై 24 షెడ్ వేయాలంటే మినిమం 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ఈజీగా అయిపోద్దండి. అందులో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, రకరకాల స్ట్రాటజీస్. కొంతమంది తుమ్మ చెక్క వేస్తారు, చూపించాం. కొంతమంది తుమ్మ చెక్కలు వేస్తారు, కొంతమంది రకరకాల మెథడ్లో చేస్తుంటారు. దాంట్లో ఇప్పుడైనా కానీ 100 అడుగులు పొడుగు, ఒక 25 అడుగుల ఎడల్పు, 30 అడుగుల ఎడల్పు రేంజ్లో షెడ్ వేయాలంటే మినిమం 20 లక్షలు దాటే అవుతాయండి. 20 to 25 లక్షలు అవుతాయండి. ఊరికి నేమ్ అయిపోవు. మిషనరీ అయితే ఆయన దగ్గర బోల్డ్ అంత మిషనరీ ఉందండి. ఆ ఫేక్ ఎందుకు ఫేక్ చెప్పాలండి? నేను చెప్తే మీకేం వస్తుంది? నా ఫామ్ దగ్గర ఏమైనా కనిపిస్తున్నాయా? 10 లక్షలు అయినాయి ఆ తొక్కల మెటీరియల్స్. ఇదే 10 లక్షల్లో ఇంకో 5 లక్షలు వేసుకుంటే యావరేజ్ మీద మనకి తక్కువలో తక్కువ 100 గొర్రెలు వస్తాయండి. ఈ 100 గొర్రెలు మెయింటైన్ చేయాలంటే కూడా ఇది కావాలి. కర్ర పట్టుకుని రోడ్డు మీద మేపుకెళ్ళడం కాదు కదండి, అది యాదవ్స్ కులవృత్తి సార్. అది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ సార్, రీసెంట్గా ఒక ఫార్మర్ 1500 గొర్రెలు ఉంటాయండి ఆయనకి. ఆయన పేరు గోవిందరావు గారు అండి, కైకరం, ఏలూరు దగ్గర దోపచెర్ల దగ్గర కైకరం సార్. ఆయనకి ఫీడింగ్లో ఇంకేదో సంథింగ్ ఎలివేటెడ్ సెట్లు ఇవన్నీ వేసారండి. చాలా వరకు డబ్బులు నష్టపోయారు సార్. ఆయన మొత్తం యానిమల్స్ దగ్గర ఒక 600-700 యానిమల్స్ చనిపోయినాయండి. ఇంతలా ఎందుకు చనిపోయినాయి అని అంటే చనిపోయినాయి, ఆయన దగ్గర చనిపోయి ఫామ్ మొత్తం తీసేశారు. ఆ చాఫ్ కట్టర్ కూడా అయింది. ఆ చాఫ్ కట్టర్ చూపించాము. ఆ చాఫ్ కట్టర్ కాస్ట్ వచ్చి 1,30,000 సార్ ప్రజెంట్ కాస్ట్. నాకు 10,000కి వచ్చిందండి. అది సెకండ్లో 10,000 కొనుక్కున్నాను. ఈ మెస్సులు ఉన్నాయి కదండి, ఈ చుట్టూ ఉన్న మెస్ ఉంది కదా, జాలీ మెస్, పైనుంచి కిందకి 10 అడుగుల మెస్ అండి. ఈ చుట్టూ మెస్ కూడా ఆయనదే. ఆయన దగ్గరే నేను మా గురుగారికి తీసుకొని గురుగారు నాకు ఇప్పించారు. ఈ కింద ఉన్న చెక్క 40,000 కొన్నాను సార్. మన హర్షిత్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారండి. అప్పుడు నాకు అవగాహన లేదు. హర్షిత్ గారు ఉన్నారు కదండి, మనకి ఈ ఫార్మింగ్లో చాలా వరకు హర్షిత్ గారు కూడా హెల్ప్ చేశారండి. మనకి ఏ టైంలో ఏ గ్రాసులు వేసుకోవాలి, షెడ్లో మేతలో ఫీడింగ్ పరంగా ఏం గ్రాసులు మెయింటైన్ చేయాలి, ఎలా చేసుకోవాలి, వీటి కోసం కూడా మన హర్షిత్ గారు హెల్ప్ చేశారండి మనకి. ఫస్ట్ నుంచి కూడా ఆయన
ఈ ఫీడింగ్ అనేది ఎలా ఉంటుంది, దీని మెథడ్ ఎలా ఉంటుంది, అమ్మ ఇలా చేసుకుంటే స్ట్రాటజీగా మీకు డబ్బులు వస్తాయి, ఏ స్ట్రాటజీలో చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనే దాని పట్ల అయితే హర్షిత్ గారు చాలా విషయాల్లో హెల్ప్ చేశారండి. మనకి చెక్కలు కూడా హర్షిత్ గారిని అడిగి ఇప్పించడం మన గురుగారు ఇప్పించారు, కానీ హర్షిత్ గారే మనకి గైడ్లైన్ చేశారండి. వీకెండ్ ఫార్మింగ్ హర్షిత్ గారండి, మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుస్తుంది కదా, గురుగారే మనకి హెల్ప్ చేశారండి. ఓకేనండి. ఇప్పుడు ఏ వీడియో అయినా సరే ఎవరినో కించపరచడానికో లేకపోతే ఎవరినో రావద్దనో ఏమండి, ఎవ్వరో దీంట్లో ఎవరి గేమ్ ఆడుతుంది సార్. మీ గేమ్ మీది, నా గేమ్ నాది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది, కొంతమందికి మార్కెట్ ఉండదు. ఇప్పుడు గూడూరులో మనకి 400 లైవ్ వెళ్తుందా, వెళ్దు. 300కే కొనుక్కొచ్చారు మన గురుగారు. ఇంకొకటి చాలామంది మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు సార్. ఇంతమందికి సమాధానం చెప్పాలంటే నేను చెప్పలేను సార్, అందుకోసం వీడియో తీసి పెడతాను. సరే మీకు ఏమైనా నా నుంచి కావాలని అనుకున్నప్పుడు మీరు కామెంట్ రాస్తున్నారు కదా, అదే కామెంట్లో నేను కింద ప్రతి ఒక్కరికి రిప్లై పెడతానండి. ఖాళీ ఒక ఆయన ఎవరు కామెంట్ పెట్టారు, మీరు రిప్లై పెట్టలేదని అంటున్నారు. ఏమండి, నాకు ఒక వారం నుంచి ఖాళీ లేదు, నా పనులు నాకే సరిపోయినాయి, అది చేసుకుంటా అంటే చేయించుకుంటా ఉంది. నాకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రం నేను తీసి పెడతానండి. ఫుల్ టైం ఏమి దీంట్లో ఉండలేదు కదా సార్, దీని లేబర్ మెయింటెనెన్స్ ఏదో రోజులో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి కూర్చుంటాను, చూసి వెళ్ళిపోతున్నాను. ఫుల్ టైము నాకు వేరే బిజినెస్ ఉంది, అందులో డబ్బులే తీసుకొచ్చి దీంట్లో పెట్టాను. ఇంకొకటి, చాలామంది అప్పు చేసి ఈ ఫీల్డ్లోకి మాత్రం రావద్దండి. పెట్టిన తర్వాత ఎప్పటికి వస్తాయి కూడా డబ్బులు తెలియదు. ఇంకొకటి చాలామంది అంటున్నారు, మనకి 100 పొట్టేళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని అడుగుతున్నారండి చాలామంది. బాగానే ఉంటుంది 100 పొట్టేళ్ళు, కాకపోతే పొలవమని ఏం డబ్బులు మిగిలిపోవండి. మీకు అంతా యావరేజ్గా 4-5 కిలో వస్తుందండి. నార్మల్గా 2-3 రకాల వెరైటీ గ్రాసెస్, ఎజ్యులేషన్, కోఎఫ్ 29, ఇంకోటి ఏదో ఒకటి. మీకు పొలం తక్కువ ఉంటే ఒకలాంటి గడ్డి, పొలం ఎక్కువ ఉంటే ఒకలాంటి గడ్డి, ఈ 2-3 రకాలు మనకున్న స్ట్రాటజీని బట్టి పెట్టుకోవాలి సార్. పెట్టుకుంటే ఈ 2-3 రకాల దాంట్లో మనకి యావరేజ్ మీద నార్మల్ ఫీడింగ్ అయినా సార్. ఏమండి, ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. 4-5 కిలోలు ఎందుకు పెరుగుతుంది, 8 కిలోలు 10 కిలోలు ఎందుకు పెరిగినాయి అంటే, సార్ దగ్గర ది బెస్ట్ ఫార్ములా ఫీడింగ్ ఉందండి. ఆ ఫార్ములా నాకు కూడా తెలీదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు సార్ దగ్గర ఉన్న ఫార్ములా నాకు కూడా తెలియదండి. ఏది? ఆ ఫీడింగ్ ఫార్ములా. ఆయన దగ్గర అంత స్ట్రాటజీ, ది బెస్ట్ ఫార్ములా ఉందండి, నాకు కూడా తెలీదు. నా దగ్గర కూడా పుట్టిన బేబీస్ అయితే రీసెంట్గా పుట్టిన బేబీస్ చూపిస్తాను రండి సార్. ఇదిగోండి, ఇదిగోండి సార్ కిడ్స్. ఇవి అప్పుడు పెట్టాను కదా సార్, 10-12 కిలో ఉందని చెప్పి పెట్టాను కదా మీకు. ఇప్పుడు మనకి ఇవి ఇదిగోండి, ఈ కిడ్డు 15 కిలో అలా వచ్చినాయండి. 15 కిలో అలా అయినాయి సార్. 15 రోజుల కిడ్లు అండి ఇవి. ఇంకా కొన్ని ఉన్నాయి సార్. ఈ కిడ్స్ అనేవి మనకి 15 కిలో, అప్పుడే 12 కిలోలు ఉన్నాయండి. ఇది ఒకటే, ఇది దీని మదర్ చనిపోయిందండి. ఇదిగో ఈ కిడ్, ఇదిగోండి, ఇది కూడా రీసెంట్గానే పుట్టింది సార్. ఇదిగోండి, అదిగోండి ఆ కిడ్. ఇవన్నీ కూడా 15 కిలో దాటే ఉన్నాయి సార్. మనం హై స్పీడప్ మెయింటెనెన్స్ చేసుకుంటేనేమో ఈజీయే సార్. మనం స్పీడ్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈజీగానే మనకి బ్రీడింగ్ ఫామ్లో తొందరగా బేబీని తీసేసుకుంటే డబ్బులు వస్తాయి. లేదు పెంచుకోవాలనుకున్నప్పుడు ఇదిగోండి సార్, ఇది 1 ఇయర్ సార్. 1 ఇయర్ దాటింది. మన దాంట్లో ఇది ఒకటి మంచిగా వచ్చింది ర్యామ్. మిగతా అన్నీ కూడా అమ్మేసానండి. మొత్తం లైవ్ 400 చొప్పున సేల్ చేస్తాను సార్. దీన్ని మాత్రం ఉంచుకున్నాను నేను. ఇది మనకి లాస్ట్ ఇయర్ పుట్టిన కిడ్లో ఒకటి బాగుంది కదా, బ్రీడర్కి ఉంటుందిలే అని చెప్పి దీన్ని ఉంచడం జరిగిందండి. మనం ఒకటే సార్ అమ్మేసుకోవాలి అని అనుకుంటే బ్రీడింగ్ ఫామ్లో మాత్రం చిన్నపిల్లలు అమ్మేసుకోవడం బెస్ట్ అండి. యాదవ్స్ కూడా ఆలైనే వెళ్తారు సార్. ఎందుకు అని అంటే, దాన్ని అమ్మేయడం వల్ల చాలా మోర్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి మనం చెప్పాలంటే, ఇప్పుడు 3 months 4 monthsకి కిడ్ తీసేసాం అనుకోండి సార్, అది ఎమ్మటే కన్జ్యూమ్ అవుతుంది. కన్జ్యూమ్ అయింది అనుకోండి, దానికి ఏమవుతుందంటే మనకి రీసైక్లింగ్ ఫాస్ట్గా రీసైక్లింగ్ వస్తుంది. లేదు అదే కిడ్ మనం కొన్ని జత 14,000 15,000, మామూలుగా ఈ సీజన్లో అయితే 10,000 11,000కి వెళ్తున్నాయండి. మనకు మామూలుగా సీజను ఈ 2 నెలలు వెళ్ళిపోయింది అనుకోండి, దీపావళి నుంచి ఇంకా మిగతా సీజన్లో అయితే 13,000 14,000 15,000కి వెళ్ళిపోతాయండి. మనం కొంచెం బాగా పెట్టుకొని ఒక 4 నెలలు జాగ్రత్త చూసుకొని అమ్మేసుకుంటే, అలా చేసుకుంటే ఏంటంటే మనకి అమ్మటే మళ్ళీ పిల్లలు పెడతాయి. అవి మనకి తొందరగా డెలివరీస్ వస్తాయి. బ్రీడింగ్ ఫామ్ సక్సెస్ఫుల్గా ఉంటుందండి. లేదు మనకి 15,000 వద్దు, జత 20,000 కావాలి, 30,000 కావాలనుకుంటే సార్ 20,000 వరకు కూడా పీస్ వచ్చి 10,000, అదే ఒక యానిమల్ వచ్చి 10,000 12,000 మాత్రం కొంచెం ఈ 20 కిలో నుంచి మళ్ళీ వెనక్కి వస్తాయండి. వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తాయి సార్. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కిడ్ 20 కిలో తీసేసాం అనుకోండి, అలా కటింగ్ వెళ్ళిపోతుంది సార్ అది మీటు. లేదు దాన్ని 30 కిలో చేయాలన్నప్పుడు అది మళ్ళీ ఒక 16-17 కిలోలకు వచ్చి అక్కడి నుంచి
మళ్ళీ పికప్ ఎత్తుకోవాలండి. ఇప్పుడు కొంచెం టైం టేకింగ్ 2-3 నెలలు టైం టేకింగ్ వేస్ట్ అయిపోతుంది. చాలా వరకు పొట్టేళ్ళు పెంచాలని అనుకునే వాళ్ళు మ్యాక్సిమం మినిమం 9 to 10,000 పడే కిట్ తెచ్చుకోవడం ఉత్తమం సార్. అది తెచ్చుకొని మినిమం ఒక 100 యానిమల్స్ తెచ్చుకోవాలనుకోండి సార్, 10 లక్షలు అవుద్దండి. ఈ 100 యానిమల్స్ మనం ఫీడింగ్ అయితేనే లేబర్గా ఒక్క పొట్టేలుకి వచ్చి నెలకు 600 అవుతుంది సార్ ఫీడింగ్ ఖర్చు. యావరేజ్ ఫీడింగ్ ఖర్చు నెలకు 600 అవుద్దండి. అంటే 100కి వచ్చి నెలకు వచ్చి 60,000 అవుతుంది సార్. ఒక 4 నెలలు మీరు పెంచుకోవాలని అంటే 2,40,000 అవుద్దండి. ఇందులో లేబర్ యాడ్ చేసుకోవాలి సార్. మళ్ళీ మనం లేబర్ జీతాలు యాడ్ చేసుకోవాలి. ఆ 100 పొట్టేళ్ళు మనమే మేపేలేం కదా సార్. ఎవరినైనా ఒక జోడాన్ పడేయాలన్నప్పుడు ఒక 20,000 రూపాయలు శాలరీ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి. మినిమం 100 యానిమల్స్ కరెక్ట్గా కానీ తీసుకుంటే ఒక 3 lakhs వస్తాయి సార్. మినిమం మీరు అప్పుడు ఎంత పెట్టాలి పెట్టుబడి? 10 లక్షల రూపాయలు యానిమల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లేబర్ కాస్ట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మీరు సఫిషియెంట్గా దగ్గర మీరు ఒక 13-14 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 3 లక్షల రూపాయలు తీసుకొచ్చండి. ఇంకా బాగా మీరు చేసుకోగలిగితే ఇంకొక 50,000, 1 లక్ష రూపాయలు అటు ఇటు 3-3.5 లక్షలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. రావు అని ఇందులో ఎవరు చెప్తగలేదు సార్. ఖచ్చితంగా వస్తాయి. 3 లక్షలు అయితే గ్యారంటీగా వస్తాయండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే 10 లక్షల రూపాయలు యానిమల్స్, 2,40,000 రూపాయలు డైలీ నెల రోజు 600 అంటే 2,40,000 అది. మళ్ళీ ఈ 4 నెలలకి ఒక ఫేర్కి వచ్చి ఒక 80,000 వాళ్ళ ఖర్చులో తక్కువ తోటకు 1 లక్ష రూపాయలు. అంటే ఇంచుమించి మీరు ఒక 240 ప్లస్ 1 లక్ష, 3 లక్షల ఇంచుమించి ఒక 14 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు షెడ్లు ఉండి ఇవన్నీ చేసుకోగలిగితే ఒక 3-3.5 లక్షలు తీసుకొచ్చండి. ఇదంతా డబ్బు డిఫెన్స్ సార్. మీ దగ్గర డబ్బు ఉంది, పెట్టుకోవచ్చు. ఓకేనండి, దీన్ని అర్థం చేసుకోండి. ఏదో పెట్టాం, మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం సార్, ఎందుకంటే దీంట్లో ఉన్నాం కాబట్టి. అందులో రావట్లేదా మీరు ఇంకేం చెప్తారు అంటే సార్ నాకు తెలిసిందే చెప్తాం మీకోసం. ఇప్పుడు నేను ఛానల్ పెట్టుకున్నాను సార్, నా పర్పస్ ఏంటి? సరదాగా మనం ఫార్మింగ్ మనకు ఉంది కదా, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అందరికీ. చాలామంది ఇందులో వచ్చేసి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు కదా అని చెప్పి అనుకుంటాం. ఇందులో కూడా మనం పోతులు తెచ్చి పెంచుతున్నాం సార్. పోతులు తెచ్చి పెంచినప్పుడు ఒక 10 సాల్తీలు పోయినాయి అనుకోండి, మళ్ళీ అందులో 1 లక్ష రూపాయలు తగ్గుతాయి. మనకి ఆదాయం కాదు సార్, తెచ్చిన దాంట్లోనే 1 లక్ష రూపాయలు పోతాయి. అన్నీ కూడా టైము, మన డబ్బు, మన సేవింగ్స్ నుంచి తీసుకొచ్చి పెట్టి చేయాలండి. చేసినప్పుడు మనకి దీంట్లో నెక్స్ట్ తెలుస్తుందండి. ఒక బ్యాచ్ అమ్మిన తర్వాత మనకు తెలుస్తుంది సార్. మళ్ళీ యానిమల్స్ కొంచెం తగ్గినట్టు ఉన్నాయి చూసారండి. ఈ ఫీడింగ్ రకరకాల స్ట్రాటజీస్ చేస్తున్నాం సార్. ఈ ఫీడింగ్ పెడితే ఎలా ఉంటుంది, ఆ ఫీడింగ్ పెడితే ఎలా ఉంటుంది, మనకి ఇవన్నీ కూడా ఏంటంటే చేస్తున్నామండి. రకరకాల ఫీడింగ్స్ చేసుకుంటూ వస్తున్నాం సార్. అంటే ఒకే ఫీడింగ్ మెథడ్ కాకోకుండా 4-5 రకాల మేతలు ఇవన్నీ చేస్తున్నాం సార్. ఎందుకనంటే ఇప్పుడు తెలుసుకోవాలి కదా సార్ క్లారిటీగా. మన చేతిలో ఉంది కాబట్టి, మనం ఇందులో ఉన్నాం కాబట్టి ఫార్మింగ్లో మనం ఏ స్ట్రాటజీ అయితే బెటర్గా బ్రీడింగ్ ఫామ్ కదా సార్. ఇది బ్రీడింగ్ ఫామ్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పి రకరకాల స్ట్రాటజీస్ చేస్తున్నాం సార్. అయితే ఒక రకం ఫీడింగే పెట్టి ఇది మనం తెలుసుకోవాలి కదా సార్ ఖచ్చితంగా ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇవి ఉన్నాయి సార్ గోట్స్. ఈ గోట్స్ అయితే మొత్తం మొన్న రీసెంట్గా మన పెద్ద యానిమల్స్ 2 lakhs అమ్మేయడం జరిగింది. రెండోది వచ్చి మనకి వీటిలో ఉన్న పోతులు కూడా కొన్ని మొన్న ఇక్కడ పండగ జరిగింది సార్, లోకల్ జాతర జరిగింది. ఆ జాతరకు ఒక 10 యానిమల్స్ అమ్మేశాను సార్. 10 పోతులండి. రీసెంట్గా మనది రెడ్ కలర్ మెయిల్ ఉండేది కదా సార్, ఈ బ్లాక్ తోటి, ఈ బ్లాక్ పోత్తో పాటు ఇంకోటి ఉండేది కదా మనకి, అది కూడా తీసేసాను సార్. అది కూడా మనం సేల్ చేసేసాను సార్. గోట్స్ కూడా ఎన్నో లేవండి, మా అయితే ఒక 15 గోట్స్ ఎన్నో ఉన్నాయి సార్, అంతే, ఎక్కువ లేవు సార్. ఈ 15 గోట్స్లో కూడా 10 గోట్స్ మనం షెడ్లో పెట్టి ఒక 1 year ట్రయల్ చేసాం సార్. షెడ్లో అసలు గ్రోత్ ఎలా ఉంటుంది, మనకి గ్రోత్ వస్తుందా రాదా, వస్తే మనకి అసలు ఎలా ఉంటుందని ఒక 10 నెలలు ట్రై చేశాను. మొత్తం ఎముకలు మొత్తం బయటకు వచ్చినాయి సార్. మొత్తం ఎముకలు గూళ్ళో తయారైనాయి. తర్వాత మళ్ళీ వాటిని కూడా బయటకు వదులుతున్నాను. మొత్తం ఏమో 15 యానిమల్స్ ఉన్నాయి సార్. అవి కూడా నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా షీప్ ఫార్మింగే చేస్తానండి. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నేను వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఎలా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక 1.5 lakh అంటే నేను ఏంటంటే ఒకసారి పెద్ద యానిమల్స్ కొనట్లేదు సార్. యానిమల్స్ కూడా చిన్నవే కొంటున్నానండి. అది ఎందుకు కొంటున్నాం ఏంటి అనేది కూడా
ఇప్పుడు పెద్ద యానిమల్ తీసుకొచ్చాం అనుకోండి, ఒక డెలివరీ పోతుంది సార్. 1 డెలివరీలో మనకి అది దాన్ని మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫీడింగ్ ఇవన్నీ తేడా అయితే మనకు ఒక డెలివరీ వరకు నష్టం జరుగుతుంది సార్. నష్టం జరగకూడదని చెప్పి చిన్న కిడ్డే ఒక జత 15,000 14,000 ఆ రేంజ్లో తెచ్చుకొని ఒక 6 నెలల్లో 10 నెలల్లో టైం వేచించి మన ఫీడింగ్కి అలవాటు చేసి ఆ స్ట్రాటజీ వెళ్తున్నాం సార్. ఒకసారి పెద్ద యానిమల్స్ తెచ్చి ఆ టైప్ చేస్తలేదు. ఇందులోకి వచ్చేవాళ్ళు కూడా సార్ పొట్టేళ్ళు అయితే కొంత ఈజీ అండి, కానీ ఎక్కువ మనకి డబ్బులు వచ్చేస్తాయని ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. మినిమం సార్ నేను లెక్కేసాం సార్, మనం 8 లక్షలు అవుతున్నాయి సార్ 50 యానిమల్స్కి. అంటే ఇందా చెప్పింది కూడా మీకు ఉదాహరణకి 14 లక్షలు 100 యానిమల్స్ అని చెప్పాను, కానీ కాదు సార్. యావరేజ్ మీద మనకి 50 యానిమల్స్ తెచ్చుకుంటే 5 లక్షలు, మెయింటెనెన్స్కి 3 లక్షలు అవుతుంది సార్. 50 యానిమల్స్కి 8 లక్షలు అవుతుందండి. ఇది చేసినప్పుడు తెలుస్తుందండి ఆ ఒరిజినాలిటీ. ఇప్పుడు సార్ కూడా అదే చేస్తారు 2 ఇయర్స్ నుంచి. ప్రజెంట్ ఫాము ప్రాఫిట్లోకి వెళ్తుంది సార్. ఇప్పుడు వరకు సార్కి అమౌంట్ ఏం తీసుకోలేదు, ఇప్పటి నుంచి వెళ్తున్నారు సార్ ఆయన. కానీ ఆయన దగ్గర బెస్ట్ ఫార్ములా ఉందండి. సార్ అయితే ఇంకా తిరిగిలేదు సార్. నెలకి 8 కిలోలు 10 కిలోలు ఆపిల్ సార్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారండి. ఇంకా దాంట్లో మాత్రం ఏమీ డోకా లేదు. ఆయన దగ్గర యానిమల్స్ చూస్తేనే మనకు తెలిసిపోద్దండి ఆ సైజు, ఆ పైన పట్టుకుంటే ఇలా పట్టుకుంటే కూడా దొరుకుతలేదు సార్. అది అంత హెవీనెస్. ఇదిగోండి, ఇది సార్ దగ్గర నుంచి తెచ్చినప్పుడు మనకి ఎంత ఉందంటే యావరేజ్ మీద అక్కడే ఉంది దూరంతి. ఇది ఇలా పట్టుకుంటే దొరికేది కాదు సార్. ఇప్పుడు కూడా అదే బల్క్ ఉంది, కానీ నా దగ్గర కొంచెం లాస్ అయింది సార్. ఇది వెయిట్ లాస్ అయిందండి. ఇదే యానిమల్ మన సార్ దగ్గర పట్టుకొచ్చాం సార్. 8 యానిమల్స్ మా పెద్ద అట్ల పిల్లలు సార్. మన దగ్గర ఇవ్వండి తగ్గింది. ఇది ఇప్పటికీ కొంచెం తక్కువే ఉంది, కానీ సార్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఈ యానిమల్ ఇంచుమించి మనకి ఒక 45 కిలోలు ఇంతలా ఉంది సార్. ఇది ఆ ఫీడింగ్ రేషియో అనేది సార్ దగ్గర అంత రేంజ్ ఫీడింగ్ ఉంది సార్. ఇది ఫస్ట్ డెలివరీ కిడ్ సార్. ఇది మన యానిమల్స్ ఉన్నాయి కదండి, వాటి పిల్ల సార్. ఇది సార్ ఫార్మింగ్. ఇది చూపించాము, ఇలా లైన్గా చూపించు, ఇలా యానిమల్స్ చూపించు. ఇది సార్ చూడండి, చాలా రోజుల నుంచి ఈ మధ్య రాలేదు సార్. మన వాళ్ళకి చెప్పి వాష్ కూడా చేస్తామండి. వీటిని మొత్తం కడిగించేసాను సార్, మన వాళ్ళే కడిగేశారు. ఇలా ఉన్నాయి యానిమల్స్ చూడండి. చాలా రోజుల నుంచి వీడియో తీయలేదు సార్. దీంతోపాటు మొన్న ఒకటి చనిపోయిందండి, ఇది రికవర్ అయింది సార్. కొంచెం చాలా ట్రై చేసాం, రికవర్ అయింది సార్ లాస్ట్కి. ఇంకొక యానిమల్ పల్లా ఎక్సలెంట్ది చనిపోయింది సార్. ఇలా ఉన్నాయి సార్. బ్రీడింగ్ ఫామ్ అయితే మాత్రం మనకి కత్తి మీద సామే సార్. కాకపోతే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ చేయాలండి. స్లోగా సార్ బ్యాంగ్ అవుద్దండి. ఇది బ్యాంగ్ అంటే ఒక 100-200 యానిమల్స్ మనం మెయింటైన్ చేయగలిగినప్పుడు దీని రిజల్యూషన్ అనేది మనకి తెలుస్తుందండి. డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అనేది మనకి 100 యానిమల్స్ దాటి వెళ్ళాలి సార్. 40-50 మనకి తెలియదు. అలా అని చెప్పి మనకి అనుభవం రాకోకుండా మాత్రం ఇన్ని యానిమల్స్ పెట్టకూడదండి. ఏది కనీసం 20 నుంచి వెళ్ళాలి సార్. అనుభవం రాకోకుండా మనం 100 యానిమల్స్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఏమీ అర్థం అవుతుందో చాలా ఇబ్బంది జరుగుతుందండి. ఓకేనా సార్? చూడండి, వీడియో లెంత్ ఉన్నా సరే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే సార్.